ఎపిసోడ్ 2. వస్తున్న దిశగా రుద్రుడు నల్లటి మెరుపులా దూసుకుపోయాడు. మహాకాల అరణ్య సరిహద్దుల్లో నూతన వసంతకాలపు గులాబీ రంగు రేకులు గాల్లో తేలుతున్న ఆ సుందరవనంలో ఇప్పుడు మరణ ఘోష వినిపిస్తోంది. గులాబీ రంగు పూల రెమ్మల నడుమ 5 గుర్రపు బగ్గీలతో కూడిన ఒక రాజకుటుంబపు ప్రయాణ సమూహం ముట్టడించబడింది. వారి చుట్టూ కాలకేతుడు పంపిన క్రూరమైన నరరూప రాక్షసులు చేరి ఉన్నారు. ఆ రాక్షసుల నోటి నుండి లాలాజలం కారుతోంది. చేతుల్లో బరువైన ఇనుప గొడ్డళ్ళు ఉన్నాయి. రక్షక భటుల శవాలు రక్తం మడుగులో పడి ఉన్నాయి. సరిగ్గా ఆ దట్టమైన పూల చెట్ల నీడన ఒక అద్భుత దృశ్యం రుద్రుడి కంటపడింది. ఒక వీరనారి శత్రువుల మధ్య ఒంటరిగా పోరాడుతోంది. ఆమె కాలభైరవ సామ్రాజ్య యువరాణి మైథిలి. తెల్లటి సిల్క్ వస్త్రాలు, వాటిపై బంగారు రంగు ఇనుప కవచం ధరించి, చేతిలో పదునైన కత్తి పట్టి ఆమె శత్రువులను చీల్చి చెండాడుతోంది. ఆమె కళ్లలో భయం లేదు, కేవలం వీరత్వం ఉట్టిపడుతోంది. కాని రాక్షసుల సంఖ్య వందల్లో ఉంది. ఒక రాక్షసుడు వెనుక నుండి ఆమెపై పెద్ద బండరాయితో దాడి చేయబోయాడు. మైథిలి ఆ ప్రమాదాన్ని గమనించలేదు. జాగ్రత్త! అంటూ అరణ్యం వణికిపోయేలా ఒక గర్జన వినబడింది. చెర్రీ బ్లోసమ్స్ చెట్లపై నుండి రుద్రుడు ఒక్క ఉదుటున కిందకు దూకాడు. అతని చేతిలోని భారీ నల్లని ఖడ్గం, కాలదండ గాల్లో ఒక వలయాకారాన్ని సృష్టించింది. ఒక్క దెబ్బకు ఆ వెనుకనున్న రాక్షసుడి శరీరం నిలువుగా 2 ముక్కలైంది. నల్లటి రక్తం నేలపై చిమ్మింది. మైథిలి ఆశ్చర్యంతో వెనక్కి తిరిగి చూసింది. కొండలాంటి దేహం, పులి చర్మపు వస్త్రధారణ, చేతిలో కాంతిని సైతం పీల్చేసే నల్లని ఖడ్గంతో నిలబడిన ఆ అరణ్య యోధుడిని చూసి ఆమె క్షణకాలం స్తంభించిపోయింది. అతని కళ్లలోని తీక్షణత, శౌర్యం ఆమె గుండెను తాకాయి. ఎవరు నువ్వు? అని మైథిలి అడిగేలోపే మరో 10 మంది రాక్షసులు వారిని చుట్టుముట్టారు. ప్రశ్నలు తర్వాత. ముందు ఈ అడవిని శుభ్రం చేద్దాం అన్నాడు రుద్రుడు నవ్వుతూ. ఆ రాత్రి అరణ్యవనంలో ఒక భీకర యుద్ధం జరిగింది. ఒకవైపు మైథిలి మెరుపు వేగంతో కత్తి తిప్పుతూ రాక్షసుల గొంతులు కోస్తుంటే, మరోవైపు రుద్రుడు తన అపరిమితమైన శారీరక శక్తితో నల్లని ఖడ్గంతో రాక్షసుల కవచాలను, ఆయుధాలను పిండిచేస్తున్నాడు. రుద్రుడు కత్తి తిప్పుతున్న శైలి సాధారణమైనది కాదు. అది ఒక రాజవంశపు యుద్ధ నైపుణ్యాన్ని తలపిస్తోంది. యుద్ధం ముగిసేసరికి 100 మంది రాక్షసుల శవాలు నేలకూలాయి. గులాబీ రంగు చెర్రీ రేకులపై నల్లటి రక్తం మరకలుగా మారింది. మైథిలి అలసటతో శ్వాస తీసుకుంటూ రుద్రుడి వైపు చూసింది. నీ సహాయానికి ధన్యవాదాలు యోధుడా. నా పేరు మైథిలి. కాలభైరవ సామ్రాజ్య యువరాణిని. కాలకేతుడి గురించిన ఒక రహస్య సమాచారాన్ని సేకరించి వస్తుండగా ఈ దాడి జరిగింది. ఈ అడవిలో ఇంతటి వీరుడు ఉన్నాడని నేను ఊహించలేదు అంది ఆమె గౌరవంగా. రుద్రుడు తన నల్లని ఖడ్గాన్ని వెనుకకు తగిలించుకుంటూ, నా పేరు రుద్రుడు. ఈ అరణ్యమే నా ఇల్లు. కాని యువరాణి, మీ సామ్రాజ్యాన్ని పాలిస్తున్నది కాలకేతుడు కదా, మరి అతని సైన్యమే మీపై ఎందుకు దాడి చేసింది అని అడిగాడు. మైథిలి కళ్లలో కన్నీళ్లు తిరిగాయి. కాలకేతుడు మా పాలకుడు కాదు. ఒక రాక్షసుడు. మా నాన్నగారిని నామమాత్రపు రాజుగా ఉంచి సామ్రాజ్యాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. ఇప్పుడు అతను మా వంశాన్ని కూడా అంతం చేయడానికి చూస్తున్నాడు. అతన్ని ఎదిరించే వీరుడు మాకు దొరకడం లేదు. ఆ మాటలు వింటుంటే రుద్రుడి రక్తం మరిగిపోయింది. అతని గుండెల్లో ఏదో తెలియని ఆగ్రహం, ప్రతీకారం జ్వాలలా లేచాయి.
సరిగ్గా అప్పుడే చెట్ల చాటు నుండి రాజగురువు విశ్వామిత్రుడు నడుచుకుంటూ వచ్చాడు. ఆయనను చూడగానే యువరాణి మైథిలి ఆశ్చర్యంతో మోకాళ్లపై కూలబడింది. గురుదేవా! మీరా? మీరు బతికే ఉన్నారా? 18 క్రితం అంతఃపుర దాడిలో మీరు మరణించారని అనుకున్నాం. విశ్వామిత్రుడు మైథిలిని పైకి లేపి రుద్రుడి వైపు చూశాడు. మైథిలి. కాలం తలకిందులైంది. కాలకేతుడి అంతానికి సమయం ఆసన్నమైంది. నీ పక్కన నిలబడిన ఈ రుద్రుడు సాదాసీదా అడవి మనిషి కాదు. ఇతనే 18 క్రితం మాయమైన మీ అసలైన మహారాజు విక్రమసేనుడి కుమారుడు. విక్రమార్కుడు. కాలభైరవ సామ్రాజ్య వారసుడు అని గంభీరంగా ప్రకటించారు. ఆ మాట వినగానే మైథిలి, రుద్రుడు ఇద్దరూ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అరణ్యపుత్రుడి ప్రయాణం ఇప్పుడు సామ్రాజ్య సింహాసనం వైపు తిరిగింది. అంతఃపుర రహస్యాలు, కుట్రల నగరం. గురుదేవుల నోట ఆ సత్యాన్ని విన్న తరువాత రుద్రుడి మనసులో నిశ్శబ్దం ఆవరించింది. 18 ఏళ్లుగా తను నమ్ముతున్న అరణ్య జీవితం వెనుక ఇంతటి రక్తచరిత్ర ఉందా? మైథిలి కళ్లలో ఆశ్చర్యం, గౌరవం, ఆశ ఒకేసారి మెరిశాయి. ఆమె వెంటనే రుద్రుడి ముందుకు వంగి, మహారాజా అని సంబోధించబోయింది. రుద్రుడు ఆమె చేతులను పట్టుకుని వారించాడు. యువరాణి, నన్ను రుద్రుడిగానే ఉండనివ్వు. ఇంకా నేను సింహాసనాన్ని అధిరోహించలేదు. నా తల్లిదండ్రుల ప్రాణాలు తీసిన ఆ కాలకేతుడి తల తెగే వరకు నేను కేవలం యోధుడిని మాత్రమే. విశ్వామిత్రుడు వారిద్దరి వైపు చూసి, కాలం వేగంగా కదులుతోంది. మైథిలి, రుద్రుడిని కాలభైరవ నగరంలోకి రహస్యంగా తీసుకెళ్ళాలి. శత్రువుల కంటికి పడకుండా అక్కడి పరిస్థితులను రుద్రుడు స్వయంగా చూడాలి అని ఆజ్ఞాపించారు. ఆ రాత్రి మైథిలి సహాయంతో రుద్రుడు తన నల్లని ఖడ్గాన్ని ఒక సాధారణ వస్త్రంలో దాచి కాలభైరవ నగరంలోకి అడుగుపెట్టాడు. ఒకప్పుడు స్వర్గాన్ని తలపించే ఆ సామ్రాజ్యం ఇప్పుడు శ్మశానంలా కనిపిస్తోంది. వీధులన్నీ చీకటిగా ఉన్నాయి. ఇళ్ల ముందు సాయుధులైన కాలకేతుడి రాక్షస సైనికులు తిరుగుతున్నారు. ప్రజలు ఆకలితో వణుకుతూ రాక్షసుల కొరడా దెబ్బలకు బలైపోతున్నారు. ఇదంతా చూస్తున్న రుద్రుడి చేతులు కత్తి పీడిపై గట్టిగా నొక్కబడ్డాయి. చూశారా రుద్ర? మైథిలి తక్కువ స్వరంతో అంది. ఇది మా సామ్రాజ్యపు ప్రస్తుత దైన్యం. మా నాన్నగారు కేవలం నామమాత్రపు రాజుగా అంతఃపురంలో బందీగా ఉన్నారు. అసలు అధికారం అంతా కాలకేతుడి చేతిలో పెరిగిన క్రూరసేనుడి, సేనాధిపతి చేతుల్లో ఉంది. అంతఃపుర దొంగల దారి, రోగ్ పాత్ గుండా మైథిలి రుద్రుడిని రాజభవనంలోని ఒక రహస్య గదిలోకి తీసుకెళ్ళింది. ఆ గది నుండి రాచసభ స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ సింహాసనం పక్కన ఒక పెద్ద ఇనుప పీఠంపై కాలకేతుడి ప్రధాన అనుచరుడు, సేనాధిపతి క్రూరసేనుడు కూర్చుని ఉన్నాడు. అతని ముఖంపై పెద్ద కత్తిగాటు ఉంది. అతని ముందు కొందరు అధికారులు మోకాళ్లపై వంగి ఉన్నారు. ఈ నెల కప్పం ఇంకా పూర్తి కాలేదు, క్రూరసేనుడు గర్జించాడు. కాలకేతు ప్రభువు అమరత్వ పూజల కోసం వచ్చే పౌర్ణమి నాటికి 10,000 మంది పడుచుల రక్తం, 500 బస్తాల బంగారం కావాలి. లేదంటే నగరంలోని ప్రతి ఇంటిని తగులబెట్టండి. కానీ ప్రభూ, ప్రజల దగ్గర తినడానికి తిండి కూడా లేదు. ఒక వృద్ధ అధికారి అనబోయాడు. క్షణంలో క్రూరసేనుడు తన కత్తిని దూసి ఆ వృద్ధుడి గొంతు నరికేశాడు. రక్తం రాచసభ అంతటా చిమ్మింది. ఆజ్ఞలను ధిక్కరిస్తే ఇదే గతి అని నవ్వాడు. రహస్య గదిలో ఉన్న రుద్రుడి కళ్ళు ఎర్రబడ్డాయి. అతనిలోని దైవిక భైరవ శక్తి ఒక్కసారిగా మేల్కొనడంతో
అతని చేతిలోని పుట్టుమచ్చ నుండి నీలిరంగు పొగ రావడం ప్రారంభమైంది. ఆ వేడికి వస్త్రంలో దాచిన నల్లని ఖడ్గం స్వల్పంగా కంపించింది. రుద్ర, ఆగండి. ఇప్పుడు తొందరపడితే మన వ్యూహం దెబ్బతింటుంది. మైథిలి అతని చేతిని పట్టుకుని ఆపింది. ఆమె స్పర్శతో రుద్రుడు నెమ్మదిగా శాంతించాడు. రేపు నగరంలో మహావీర పందెం ప్రారంభం కాబోతోంది. అందులో గెలిచిన వారికే సామ్రాజ్యపు నూతన ఉపసేనాధిపతి పదవి దక్కుతుంది. క్రూరసేనుడి సైన్యంలోకి అధికారికంగా ప్రవేశించడానికి, ప్రజల మద్దతు పొందడానికి అదే సరైన మార్గం అని మైథిలి ఒక వ్యూహాన్ని వివరించింది. రుద్రుడు రాచసభ వైపు తీక్షణంగా చూస్తూ, సరే, రేపు కాలభైరవ రణరంగం నా ఖడ్గానికి స్వాగతం పలుకుతుంది. ఆ క్రూరసేనుడి పతనం అక్కడి నుంచే మొదలవుతుంది అని శపథం చేశాడు. Don't forget to like and subscribe.